కొబ్బరి రొట్టి ఇది ఉప్పు బెల్లం అన్నీ కరగబెట్టుకోవాలి. బెల్లం కరగడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇది స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆ బెల్లం కరిగే ఊరికే. బెల్లం అయితే కరిగిపోయింది కదా. ఈసారి ఒక కప్పు అయితే కొబ్బరి కూర వేసుకుంటున్నాం. తీసుకున్నాము ఆ కప్పు తోటి అరకప్పు ఉప్మా అనమాట ఒక వేసుకుంటున్నాం. ఇది నూక నానాలి కదా. దీన్ని ఇలా పావుగంట పక్కన పెట్టుకోవాలి. మరి పలసగా కలుపుకూడదు, చిక్కగానే ఉండాలి. పెట్టేసుకొని ఉంచుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ ఉంచుకున్నాం కదా. శనగపప్పు వేసుకోవాలి. అయిపోయింది కదా. రొట్టె తీసేసుకుంటున్నాం. ఇదిగా చూసారా కొబ్బరి రొట్టి. ఇది ఎంత బాగా వచ్చిందా.